నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. గతంలో చాలాసార్లు అడ్వకేట్ల పైన దాడులు జరిగినటువంటి నేపథ్యం, ఈ దాడులన్నిటికీ నిన్న ఏదైతే అసెంబ్లీలో వీళ్ళకు ఒక యాక్ట్ రావడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అడ్వకేట్ల మీద ఎవరైనా దాడులు చేసే కనుక కఠిన శిక్షలు అమలు పరుస్తామని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ చట్టాన్ని తేవడం పట్ల స్వాగతిస్తున్నారు అడ్వకేట్లు. మాట్లాడదాం. ఎట్లా చూస్తారు? చాలా ఏళ్ళుగా గతంలో చూడొచ్చు, చాలా దాడులు జరిగాయి తెలంగాణలో. అక్కడక్కడ పెద్ద మొత్తంలో అడ్వకేట్లు చనిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది దాడుల నేపథ్యంలో. ఈరోజు ఏదైతే ఒక మంచి పరిణామం, దీనిపైన మీరు ఎట్లా స్పందిస్తున్నారు? ఇది శుభ పరిణామం. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఈ అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఎప్పటి నుంచో తెలంగాణ అడ్వకేట్ల మీద దాడి జరుగుతుంది. కరీంనగర్లో వామన్ రావు దంపతుల మీద, అలాగే చాలామంది మీద కూడా జరిగింది. ఎప్పుడు కూడా మేము ఈ ప్రొటెక్షన్ యాక్ట్ మీద ఒక 15 సంవత్సరాల నుంచి ఫైట్ చేస్తూ ఉన్నాము. ఈరోజు ప్రొటెక్షన్ యాక్టు క్యాబినెట్ ఆమోదించింది కాబట్టి శుభ పరిణామం. దీన్ని సంతోషించాము. మేము నిజామాబాద్ బార్ అసోసియేషన్ నుంచి అందరం కూడా అడ్వకేట్లము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం కూడా చేయడం జరిగింది. ఇది అడ్వకేట్ల ప్రొటెక్షన్ యాక్టు మేము అప్పటి నుంచో చాలామంది బార్లు కానీ స్టేట్ బార్ మెంబర్లకు కానీ అందరం కూడా ఉద్యమం చేసినాము. ఇది సాధించుకున్నామని మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. నిజామాబాద్ బార్ అసోసియేషన్ అడ్వకేట్లు అందరం. ఎప్పటి నుంచి మీరు ఇట్లాంటి వస్తే బాగుండు, ఈ చట్టం రావాలని ఎప్పటి నుంచి మీరు కలలుగన్నారు? ఇది మా చిరకాల వాంఛ. ప్రతి క్షణంలో ప్రతి దగ్గర ప్రతి అడ్వకేట్కు చాలా మటుకు అన్యాయం జరిగింది, చాలా హత్యలైనాయి. దీనికి కారణం అడ్వకేట్లకు ప్రొటెక్షన్ లేకపోవడమే. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, సీఎం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఈ బిల్ పాస్ చేయడం మాకు చాలా అభినందనీయం, మాకు సంతోషదాయకరం. ఇట్లాంటి దాడులు మున్ముందు జరగకుండా ఈ యాక్టు పరిపూర్ణంగా రక్షణ ఇస్తుందని మేము సదా ఆశిస్తున్నాము. దీనికి ముఖ్యమంత్రి గారు మరి మహేష్ కుమార్ గారి చొరవతోని ఈ బిల్ పాస్ అయిందని వాళ్ళకి మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది? దీనికి ఎలాంటి, అంటే ఏ విధంగా దాడులు దీని సెక్షన్స్ సంబంధించి ఎట్లా ఉండబోతున్నాయి? దీనికి సంబంధించి ఇప్పుడు ఇది ఈరోజు అంటే క్యాబినెట్ ఆమోదం తెలిపింది. తర్వాత అసెంబ్లీలో దీన్ని బిల్లు పెట్టేసి ఆ బిల్లు అక్కడ ఆమోదం తెలుపుకొని తర్వాత గవర్నరు, ఆ తర్వాత ప్రెసిడెంట్ వీరి దగ్గర నుంచి ఆమోదం తెలుపుకొని దీన్ని మున్ముందుకు ఇవన్నీ కూడా అమలయ్యే విధంగా అవన్నీ చర్యలు కూడా కొనసాగుతాయి. దీనివల్ల ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్క అడ్వకేట్ కూడా వారి సొంత స్వలాభం కోసము, సొంత అవసరాల కోసం పనిచేయట్లేదు. ఎవరైతే వాళ్ళని అడ్వకేట్ని నియమించుకుంటారో వాళ్ళ అవసరాల కోసము పూర్తిగా వాళ్ళ సమస్యని వీళ్ళ అడ్వకేట్ మీద వేసేసుకొని కొట్లాడతారు. కాబట్టి ఎదుటి వాళ్ళకు నచ్చక ఇలాంటి దాడులు అనేవి జరుగుతాయి. కాబట్టి ఇలాంటి వాటి నుంచి కూడా ప్రొటెక్షన్ జరుగుతుంది. దీనివల్ల ఇప్పుడు దాడులు కానీ, ఇప్పుడు కొన్ని మర్డర్లు జరిగినాయి, ఇలాంటివి కూడా ఇవి అన్నీ కూడా కొన్ని నియంత్రణ జరుగుతుంది అని చెప్పేసి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ వల్ల మేము భావిస్తున్నాము. ఇప్పటి వరకు ఎన్నో గవర్నమెంట్లని, బీజేపీ గవర్నమెంట్ కావచ్చు, టీఆర్ఎస్ గవర్నమెంట్, వీళ్ళందరినీ అడిగినా కానీ ఇక్కడ కూడా అడ్వకేట్ ప్రొటెక్షన్ గురించి వాళ్ళు కనీసం ఇక్కడ దాని గురించి లేవనెత్తిన సందర్భాలు కూడా లేవు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే ఈరోజు అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది సాధ్యమైంది. ఇది ఒక రేవంత్ అన్న గారు, అదేవిధంగా మహేష్ అన్న గారు వీరి చొరవ వల్లనే ఈరోజు ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఈరోజు అడ్వకేట్లకు ఒక ఊరటనిచ్చే విధంగా, వాళ్ళ సమస్యను పరిష్కరించే విధంగా, అడ్వకేట్లని వాళ్ళు స్వతహాగా పనిచేసుకునే విధంగా ఈరోజు ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ అనేది కూడా పనిచేస్తుందని చెప్పేసి భావిస్తున్నాము. ఇట్లా మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్లందరూ కూడా ఈరోజు ఇట్లాంటి సెలబ్రేషన్ చేస్తున్నారు. ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడంలో కాంగ్రెస్ పార్టీ ఒక తీసుకురావడంలో ఎంతో కృషి చేయడం అభినందనీయం. ముఖ్యంగా గతంలో మలిదశ ఉద్యమంలో ఎంతో కీలకంగా వివరించినటువంటి ఈ యొక్క అడ్వకేట్లు ఈ యొక్క తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారు. అలాగే గతంలో చూసుకుంటే గత ప్రభుత్వాలు, గతంలో కూడా మంచిర్యాలలో కానీ వామన్ రావు హత్యలు కానీ అనేక దాడులు ఈ యొక్క గత ప్రభుత్వాల్లో జరిగినాయి. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఈరోజు ఈ యొక్క అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తేవడం ఎంతో సంతోషకరం. అలాగే ఈ యొక్క విధి విధానాలు కూడా ఇంకా పూర్తిగా ఖరారు, రానున్న రోజుల్లో అన్నీ కూడా విధి విధానాలు ఖరారు అవుతున్నాయి. ఈ యొక్క అడ్వకేట్ యొక్క ప్రొటెక్షన్ సంబంధి ప్రభుత్వం ఎప్పుడు కూడా పూర్తిగా దానికి తగ్గట్టుగా ఉంది, అంటే దానికి ఇది చేయడం ఉన్నది. కనుక ఈ యొక్క ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావడంలో ఎంతో కీలకంగా వివరించినట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, అలాగే న్యాయశాఖ మంత్రి కొండ సురేఖ గారు, తర్వాత అందరికి కూడా మేము, అలాగే క్యాబినెట్ మినిస్టర్స్ కూడా అందరికీ కూడా మేము అభినందనలు తెలియజేస్తున్నాం. ఈరోజు మా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ బిల్లు ఆమోదం తెలపడం చాలా సంతోషకరంగా ఉన్నది. దీన్ని మన కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు మరియు పొన్నం అశోక్ గౌడ్ గారు టీపీసీసీ చీఫ్, మన అలాగే టీపీసీసీ అధ్యక్షులు
బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఆధ్వర్యంలో రావడం మాకు చాలా సంతోషకరంగా ఉన్నది. ఇక నుంచి ఎవరైనా అడ్వకేట్ల మీద దాడులు చేస్తే వాళ్లకు తగిన శిక్ష తప్పదని మేము హెచ్చరిక చేస్తున్నాం. ఇది మొత్తానికి అడ్వకేట్లకు సంబంధించినటువంటి ఒక చట్టం రావడం అడ్వకేట్లు అందరూ కూడా స్వాగతిస్తున్నారు. ఎందుకంటే గతంలో చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి, చాలా దాడులు జరిగాయి, కొంతమంది న్యాయవాదులు సైతం మరణించినటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఎవరైనా లాయర్లపైన అంటే అడ్వకేట్లపైన ఎవరైనా దాడులు చేస్తే వాళ్ళకు మొత్తం కఠినంగా శిక్షించే విధంగా ఇట్లాంటి యాక్ట్ చాలా ఉపయోగపడతాయని ఆనందం వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. కెమెరా పర్సన్ సందీప్తో శ్రీనివాస్, అభినవ్ భారత్, నిజామాబాద్ నుంచి.